విభజన సమయంలో స్పందించని వారంతా ప్యాకేజీ ప్రకటించిన తరువాత నిరసనలు వ్యక్తం చేయడం సరికాదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విభజనలో రాష్ట్రానికి అన్యాయం జరిగినందున కేంద్రం నుంచి సహకారం లభించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన తరువాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన వెంకయ్యను విజయవాడలో భాజపా నేతలు కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. వెన్యూ కన్వెన్షన్ సెంటర్కు పెద్ద సంఖ్యలో చేరుకున్న భాజపా తెలుగుదేశం శ్రేణులు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వెంకయ్య ప్రత్యేక దృష్టి, ప్రత్యేక సాయం, ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అందిస్తున్న తోడ్పాటును వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడులు రాబట్టేందుకు తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ఉపరాష్ట్రపతి సహా తనకు ఎలాంటి పదవులపై ఆశ లేదని చెప్పారు. సమావేశంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొని వెంకయ్యనాయుడును సత్కరించారు. అంతకుముందు గన్నవరం విమానాశ్రయం నుంచి వెన్యూ కన్వెన్షన్ వరకు భాజపా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ర్యాలీ ద్వారా సాదర స్వాగతం పలికారు. దారి పొడవునా ప్రజలు వెంకయ్యనాయుడుకు అభివాదం చేస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రము అని ఒక్క మాట కానీ దాంట్లో చేర్చుంటే ఈ సమస్య వచ్చేది కాదు. వాడు చేర్చకపోతే మాత్రం సరే, ఇప్పుడు మీరు వచ్చారు కదా చేర్చొచ్చు కదా అని కొందరు చెప్తున్నారు. మంచి ప్రశ్న అది. దానికి సమాధానం ఏంటంటే, ఆ తర్వాత 14వ ఆర్థిక సంఘం వచ్చింది. ఆర్థిక సంఘం సిఫారసులు చేసింది. ఏమని? మేము ఇక మీద రాబోయే రోజుల్లో ప్రత్యేక రాష్ట్రము, మామూలు రాష్ట్రం అంటూ ఉండదు. కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, సరిహద్దు రాష్ట్రాలు, ఆ ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళకి కొన్ని రాయితీలు, కొంత సహకారం అందించాలని నిర్ణయించారు అప్పుడు. అంతేగాని మామూలు రాష్ట్రాలకు ఏటికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. అయితే మీరు ఎవరైనా అడగవచ్చు, మీకు అప్పటికే తెలుసు కదా మరి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వమని మీరు ఎందుకు అడిగారని. దాంట్లో చిన్న మెలిక ఉంది. రెవెన్యూ లోటు తక్కువగా ఉండి ఆర్థికంగా రాష్ట్రం వెనకబడి ఉంటే 5వ దాని కింద దాన్ని కూడా పరిశీలనలోకి తీసుకోవచ్చు అని ఒక మాట వాడారు. ఆ చిన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చెప్పాను, ప్రత్యేక హోదా వస్తే ఎంతైతే ఆదాయం వస్తుందో ఆ ఆదాయాన్ని విదేశ రుణాల ద్వారా కేంద్రము ఆంధ్రప్రదేశ్కి ఇప్పించి ప్రాజెక్టుకి ఆ డబ్బుని మళ్ళా కేంద్రం కట్టేస్తుంది. ఆ రెవెన్యూ లోటు 22,000 గారు ఎక్కేశారు ఫైనాన్స్ కమిషన్. ఆ 22,000 కేంద్రం చెల్లిస్తుంది రాష్ట్రానికి ప్రతి సంవత్సరానికి ఇంతని. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి దానికి అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వం పెట్టడమే కాకుండా దానికి అడ్డంగా ఉన్న 7 మండలాలు అవుతున్నాయి, ఆ మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపేటట్టుగా ఆర్డినెన్స్ జారీ చేస్తే ఖమ్మం జిల్లాలో అనేక చోట్ల, హైదరాబాద్లో మళ్ళీ నా గడ్డి బొమ్మలు పెట్టి నేను అడుగుతున్నా, ఈ నాయకులందరూ ఇవాళ పోరాటము, ఆరాటం అని చెప్పిన కేకలు పెట్టే వీళ్ళందరూ కూడా పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలేదు? ఈ పెద్ద చర్చ జరుగుతుంది. రాష్ట్రానికి అన్యాయం అయిపోయింది, రాష్ట్రం అట్టయిపోయింది, ఇట్ట అయిపోయింది, ప్రత్యేక హోదా ఇచ్చుంటే ప్రతి ఊరు హైదరాబాద్ అయిపోద్దని. ప్రతి ఊరు హైదరాబాద్ అయిపోద్దా? ఇట్ టుక్ 40 years టు డెవలప్ హైదరాబాద్. మొత్తం రాష్ట్రంలో ఉన్నాయన్నీ తీసుకెళ్లి హైదరాబాద్లో పెడితే ప్రత్యేక హోదా ఇస్తే హైదరాబాద్ పెట్టారు అందరూ. హైదరాబాద్కి ప్రత్యేక హోదా లేదు కానీ పరిశ్రమలు పెట్టారు కదా. ఈ భూములు కట్టం వేసి, భూములు సేకరించనీయకుండా, ఏది జరగనీయకుండా, రాజధాని రానియకుండా గొడవ పెట్టి చంద్రబాబు నాయుడు ఆ నుంచి వచ్చేయాలా? వచ్చేస్తాడు. ఏమవుతాయి? చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి వచ్చేయాలా? వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆ మంతు బీజేపీకి బయటకు వచ్చారు, వస్తాడు అనుకున్న ఉదాహరణకి. కానీ జరిగేది ఏంటి? కేంద్రము రాష్ట్రము సహకరించుకోకపోతే అభివృద్ధి ముందుకు వెళ్ళదు. అందరికీ తెలిసిన సత్యమే. ఆ తర్వాత నువ్వే సాధించావు? నీ రైల్వే జోన్ ఏది? మన విశాఖపట్నం చెన్నై కారిడార్ ఏది? నీ ఉద్యోగాలు ఏవి? నీ పోలవరం ఎందుకు ముందుకు పోలేదు అని అడుగుతారు జనం. వాళ్ళకి కావాల్సిన ప్రత్యేక హోదా కాదు, వాళ్ళకి కావాల్సింది చంద్రబాబు నాయుడు యొక్క హోదా వాళ్ళకి కావాలి. వాళ్ళకి కావాల్సిన మోడీ గారి హోదా వాళ్ళకి కావాలి. కొంతమంది నన్ను మోడీ గారు రాజీనామా నేను ఇచ్చేస్తాను, ఇచ్చేస్తే మొత్తం సమస్య పరిష్కారం అయిపోద్ది. వేల ఉద్యోగాలు అందరికీ వచ్చేస్తాయా? వాళ్ళు ఏమంటారు, జనానికి ఉద్యోగం వస్తే రాకపోతే సార్ మాకు ఉద్యోగాలు వస్తాయి కదా కనీసం మీరు పోతే అని వాళ్ళు అడుగుతున్నారు.